సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సోమవారం సాయంత్రం జమాతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు అష్వాక్ హుస్సేన్ ఆధ్వర్యంలో స్థానిక సాగ్ గార్డెన్లో ఈద్ మిలాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మాత పెద్దలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమతే ఇస్లామీ హింద్ పట్టణ అధ్యక్షుడు అష్వాక్ హుస్సేన్ మాట్లాడుతూ ఈద్ మిలాద్ మతసామరస్యానికి ప్రతీకని అన్నారు. జమాత్ ఇస్లామీ హింద్ సంస్థ దేశవ్యాప్తంగా అన్ని మతాలకు చెందిన వ్యక్తుల మధ్య సోదర భావాన్ని, మత సామరస్యాన్ని పెంచే విధంగా కృషి చేస్తుందన్నారు. మతాలు, కులాలు వేరైనా తామంతా ఒకటేనని అన్యమత వర్గాల నాయకులంతా నేడు ఒకే వేదిక పైకి వచ్చి తమను ఎవరు విడదీయలేరని సందేశాన్ని ఇవ్వడం శుభ పరిణామమని అన్నారు. అనంతరం సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తనయుడు బీఆర్ఎస్ నాయకుడు చింత సాయినాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజులు మాట్లాడుతూ మానవత్వం, మతసామరస్యం, సోదర భావాన్ని పెంచేలా కుల మతాలకతీతంగా అందరూ కలిసి ఒకే వేదికను పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షుడు షాహిద్ మేరీహిమోద్దీన్, తెలుగు వక్త అమీనుద్దీన్, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఖలీద్ బషీర్, జాఫర్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు, బోడపల్లి రవి, తెలంగాణ జేఏసీ కన్వీనర్ శంకరప్ప, సిఎస్ఐ చర్చి పాస్టర్ గిరిప్రసాద్, పట్టణ మైనారిటీ నాయకులు, హిందూ, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. आपने हमसे मुलाकात की थी और कहा था कि मैं अपना डिपॉजिट आपके खिदमत बैंक में जाहिर करना चाहता हूँ। तो मैंने उनसे कहा था कि अभी इंशाअल्लाह का प्रोग्राम रहेगा, आप सबके सामने क्या है इसका इजहार करें ताकि सबको क्या है मालूम हो सके कि जो समाज की खिदमत होती है, सोशल सर्विसेज जो होती है, वो किस अंदाज में क्या होती है जमात इस्लामी की। मैं बहुत ही पहले से मशहूर हूँ, लेकिन उन्हें इस बात का बेरा नहीं कि हमको कितना लोग देने वाले हैं, लेकिन मैं उनको गुजारिश करता हूँ कि 2 मिनट में यहाँ पर की बात रखें कि आपने क्या बहुत बगैर हम उनके पास गए, वो खुद हमारे पास आकर उसने कहा था कि मैं यहाँ पर और एक बात भी हम सुनते हैं, आगे पढ़ते हैं, सारे यहाँ से अच्छा हिंदुस्तान हमारा, हम बुलबुले हैं, ये कुछ सीखा हमारा मजहब नहीं सिखाता, आपस में बैठ रखना हिंदी है, हम मतलब है हिंदुस्तान। वो एक मैं अपने अल्फाज में आपको बताऊं कि व्हाटएवर आई थिंक अबाउट माय बिलवड कंट्री भारत हिंदुस्तान, कि मेरा वो मोहब्बतों की दुनिया वाला है, यहाँ लव एंड अफेक्शन है। और भाई हैदराबाद को नाम ही जो है ना हैदर महल के ऊपर रखा गया। मेरा वो ऐसा हो कि उसमें एक दूसरे का प्यार करने वाले आदमी रहे। मेरा वो कैसा हो कि जहां पर ह्यूमैनिटी का रिस्पेक्ट, मेरा वो ऐसा रहे कि जहां पर रिलीजियस ब्रदरहुड, मजहबी भाईचारा। मैं कहाँ कहता हूँ, ड्रीम करता हूँ कि मेरा वो ऐसा हो जहां पर ह्यूमन डिग्निटी का बोलबाला। मेरा वो कैसा हो जहां पर पीस, अमन, चैन और सुकून के हालात है। मेरा वो कैसा हो जहां पर जस्टिस, इंसान हर एक को मिले, किसी को नहीं, कोई एससी, कोई एसटी, कोई माला, कोई मालिका, कोई रेड्डी, कोई मुसलमान, कोई सिख, कोई ईसाई, जस्टिस उसको नहीं मिले, ऐसा ना। मेरा वो कहता है, मेरा वो दुनिया के सारे मुल्कों से ज्यादा तरक्की करे, मेरे मुल्क में डेवलपमेंट के मौके हर नौजवान को मिले। कोई नौजवान यहाँ पर सुसाइड का है, मेरे मुल्क में एजुकेशन का चांस सबको रहे, मेरे मुल्क के अंदर मुस्कुराहट है, होठों पर मुस्कान रहे और ऐसी महफिलें रहे, ऐसे खुशियों मसरत के माहौल में मेरा खून बढ़ जाता है। आप ये अपने बच्चे से पूछिए సమయంలో కూడా ఏ పాటైనా ఏ రాజకీయ పాటైనా
భారతదేశంలో ఉన్న పార్టీలందరూ కూడా సామాన్యాన్ని చూస్తుంది. ఆ విధంగానే మన భారతదేశం కూడా ఈరోజు ప్రపంచంలోనే ఆర్థికంగా 5వ స్థానంలోకి మనం వెళ్ళాము. ఇంకా ముందు కూడా ఇంకా మనం అందరం కలిసి కూడా మన భారతదేశాన్ని అన్ని విధాలు కూడా అన్ని వర్గాలు అన్ని వర్గాలు అందరూ కలిసి కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే జమాతే ఇస్లామిక్ హిందూ వాళ్ళు కూడా ఈ యొక్క ఈద్ మిలాద్ కాకుండా ఎన్నో రకాల కార్యక్రమాలు కూడా పేద పిల్లలకు ఉచిత విద్య అయినటువంటి వారికి సంబంధించిన మానవ కార్యక్రమాలు అయినటువంటి ఇవన్నీ కూడా ఈ జమాతే ఇస్లామిక్ హిందూ కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని ప్రజలకు సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క జమాతే ఇస్లామిక్ హిందూ వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఆయన మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాము. అందరూ కూడా అన్ని వర్గాలు అన్ని వర్గాల వారికి కూడా ఈ కార్యక్రమాన్ని చేసిన మాజీ అధ్యక్షులు రవి గారికి, అమృత్ పటేల్ గారికి అందరూ కూడా కూడా పేరుగా నాకు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన ఒక జమాతే ఇస్లామిక్ కమిటీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అందరూ కూడా కలిసిమెలిసి ఉండడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఇంకా రాబో కాలంలో కూడా ఇలాంటి కలిసిమెలిసి ఉంటూ మన పట్టణాన్ని మన నియోజకవర్గాన్ని మన భారతదేశాన్ని కూడా అభివృద్ధిలో తీసుకుపోదాం అనుకుంటూ నాకు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఒక జమాతే ఇస్లామిక్ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను.